మన ఈ మండలంలో కన్వీనర్ అశోక్ గారు, తెలుగుదేశం బృందము, మీరందరూ కూడా ఇవన్నీ కనీస వేతనాలు కల్పించాలి. ఎస్ఐపిఎం సౌకర్యము కల్పించాలి. ఎస్ఐపిఎం సౌకర్యము సమాన వేతనము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఏ విధంగా చూసినా కూడా అసలు మీరు చేసిన సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా లెక్క పెట్టలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని అడిగినాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చినారు మీరు అందరు కలిసి. మీరు ఇంటింటికి దగ్గరుండి మీరు వేయాలా, మీరు చేయాలని మీకు ఇప్పించే విధంగా నేను చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంటింటికి పోయి చెప్పేటోళ్ళమ్మా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది కాదు, నేను గెలిపిమని కూడా నేను అడుగుతున్నాను. మీరు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఓటు వస్తున్నా. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు వేతనాలు పెంచమని చెప్పి కనీసము ఆయనకి ఈగ వాలినట్లు కూడా లేదు. ఎందుకంటే మీరు ఎంతో ఆశతోనే ఆ రోజు మీరు చెప్తే నేను వచ్చినాక ఖచ్చితంగా నేను మీ వేతనాలను పెంచుతాను, 18,000 వరకు చేస్తాను అని అన్నాడు. కనీసము తెలంగాణ అంతా ఇవ్వకున్నా 18,000 చేసినా కూడా ఈ రోజు మీరందరూ ఈ విధంగా కూర్చునేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకు చేయలేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు ఉండేది 3 నెలలే. 3 నెలల్లో మీ జీతాలు పెంచినా మీరు ఏం చేసినా కూడా రాదు, ఖచ్చితంగా రాదు. నేను చేస్తాను అని చెప్పి రేపు అసలు సెంటర్లకి తాళాలు తీసేసి తాళాలు పగలగొట్టినారంటే ఇంకా ఇంతకంటే నీచమైన సంస్కృతి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఈ సంస్కృతి ఏ విధంగా ఉంది అంటే నేను ఏం చేసినా నా మాట చెల్లుతుంది అంతే తప్ప మీరు నోర్లు మూసుకొని ఉండాలనే ఒక అంటే రాజు ఒకటి ఇది ఆదేశిస్తాడు, ఆ విధంగా ఈయన ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే మీ దగ్గర నుంచి గొడ్డు చాకరీ చేయించుకుంటూ ఈ ప్రభుత్వము కనీసం మీ వేతనాలు పెంచమని అడుగుతా ఉంటే దానికి కూడా మిమ్మల్ని ఈ విధంగా అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీకు ఎటువంటి సౌకర్యాలు చేయలేక ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూస్తూ ఉంటే నిజంగా నాకు కూడా బాధేస్తూ ఉంది. ఆ రోజుల్లో నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 ఉండేది, 4,000 ఉండేది, 10,000 చేశారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం కొంచెం కాదు. ప్రతి ఆ రోజుల్లో నా ఉల్లిగడ్డల ధర ముఖ్యంగా మీకు ఉల్లిగడ్డల ధర 100 రూపాయలు ఉంటే రేషన్లో పెట్టి సబ్సిడీ కింద ప్రతి ఒక్కరికి 5 కిలోలు ఇచ్చి 20 రూపాయలకి ఎక్కిచ్చినారు. మొన్న అంతగానే జరిగింది. మిరపకాయలు అయితే, టమోటా పండ్లు అయితే అవన్నీ కూడా ఆ రోజుల్లో నాకు కనీసం దాన్ని తిరిగి చేసినాడా. ఎందుకంటే మనం ఆడవాళ్ళంగా మనం ఆలోచిస్తాం, అవన్నీ కూడా ఆడవాళ్ళగా మనం ఆలోచిస్తాం. మళ్ళీ అదేవిధంగా ఈరోజు ఉప్పు దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉప్పు ఎంత 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ వచ్చింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం, మీతో పోరాడి నేను రేపు మీకు అందరికీ కూడా సహాయం చేస్తానని చెప్పి నేను ఈ సభాముఖంలో కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఊళ్ళో అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీకు ఈ ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వము. మా ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా కూడా మీకు అందరికి కూడా వేతనాలు వచ్చే విధంగా అందరం కలిసి, ఎందుకంటే ఇన్ఛార్జీలు నా వరకు నేను ఆలూరు వరకు పోరాడతలే కానీ అన్నీ అయితే నేను పోరాడలేను కదా. ఖచ్చితంగా మేము అందరం కలిసి రేపు ఎమ్మెల్యేలు అయినాక ఖచ్చితంగా మేము అందరం కూడా మీ వేతనాలు పెరిగేటట్టుగా అదే మీ డిమాండ్లు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఎవరన్నా అర్ధాంతరంగా చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా